లేదు మేడం, నన్ను ఎవరు టచ్ చేయలేదు, నాకు ఎవరు కాల్ చేయలేదు. అసలు నేను ఒక్కసారి ఆఫ్టర్ మై డాటర్ డెత్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వమని చెప్పేసి నాంపల్లి కోర్టులో వాళ్ళని పిలిచారు, మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఒకటేసారి చూశాను ఆ సిద్ధార్థ రెడ్డి, అంటే మా ఆఫ్టర్ మై డాటర్ డెత్ ఒక్కటేసారి చూశాను. ఇంతవరకు మళ్ళీ నేను చూడలేదు అతన్ని. మాకెవరు కాల్స్ చేయలేదు. నా పోరాటం నేను చేసుకుంటూనే పోతున్నాను. నాకెవరు చేయలేదు. ఈ పొలిటికల్గా అంటే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉండిందా? ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు మేడం, కానీ నేనైతే వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకని మీకు తెలుసు 23 సంవత్సరాల నుంచి ఒంటరిగా నాకెవ్వరు కూడా సింగిల్ పర్సన్ ఇంతవరకు నీ బిడ్డ కేసులో మీకు సహాయ సహకారాలు అందిస్తాము, మీకేమైనా కష్టం ఉందా, మీకేమైనా బాధ ఉందా, మీ కుటుంబం ఎట్లుంది, బాగున్నారా, చచ్చిపోయారా, బతికారా, ఏ ప్రభుత్వాలు అడగలేదు, ఏ రాజకీయ నాయకుడు అడగలేదు, ఎవ్వరూ మమ్మల్ని అడగలేదు. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చేసి ఎలా అమ్మ జడ్జిమెంట్ వస్తుందని ఈరోజు అడగలేదు. ఇన్నేళ్లలో మమ్మల్ని ఎవరు అడగలేదండి. మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు.